తెలంగాణలో జరిగిన కులగణన దేశానికే రోల్ మోడల్ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుల సర్వేపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. ములుగు జిల్లాలో మోడల్ బస్టాండ్కు మంత్రి సీతక్కతో కలిసి భూమి పూజ చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే వాళ్ళు రామంపకు రాబోతున్నారన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు సీతక్క. భారతీయ జనతా పార్టీ ఈ కుల సర్వే జరిగే సందర్భంలో కూడా దాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడినారు. దీంతో దేశంలో విభజన వస్తుందని మాట్లాడిన వ్యక్తులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు రాజకీయ అవగాహనతో మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కనీసం కేంద్ర మంత్రులుగా ఒక బాధ్యతగా మాట్లాడాలి. కుల సర్వే, కుల క్యాస్ట్ సెన్సస్ అంటే దానికి సంబంధించిన లెక్కలు కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. దాంట్లో ఏం జనగణన, కుల జనగణనకు సంబంధించిన లేదా జనాభా లెక్కలు అనేటువంటిది మా లెక్క కాదు. మేము జనాభా లెక్క చేయలే. జనాభా లెక్క చేసినామని వాళ్ళు అనుకుంటే మూర్ఖత్వం. మేము జనాభాలో ఉన్నటువంటి వాళ్ళను ఏ కులం ఎంత అనేది లెక్క చేసినాం. అది తెలిసి కూడా వాళ్ళు అట్లా మాట్లాడుతారు. మేము తెలంగాణ జనాభా లెక్కలు చేసినామని చెప్తలేము. తెలంగాణలో ఉన్న జనాభాల యొక్క కులాల యొక్క లెక్క చేసినామని చెప్పినాం. ఇది కూడా అర్థం కాక వాళ్ళు ఏది మాట్లాడితే మనం ఏం చేస్తాం? వాళ్ళు దీన్ని బేసిక్గా వ్యతిరేకించారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిండ్రు. వాళ్ళ పార్టీకి ఇష్టం లేదు, బలహీన వర్గాలకు వ్యతిరేకం వాళ్ళు. కిషన్ రెడ్డి గారు ముందు మీరు ఒక మాట చెప్పండి, బలహీన వర్గాల అధ్యక్షుడు తీసేసి మీరు ఎందుకు అయినరు? అదొక మాట జవాబు చెప్పి మాట్లాడండి. బలహీన వర్గాల గురించి ఎంతసేపు పెత్తందారులకు మాత్రమే ఉండేటువంటి మీరు ఇవాళ ఇటువంటి మాట మాట్లాడితే తప్పు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసింది ఇవాళ రోల్ మోడల్. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఏ విధంగానైతే తిరిగి జితన ఆబాద్ ఉతనే ఇచ్చేదారు అన్నాడో అదే ప్రభావం, అదే ఏకైక గట్టిగా పార్లమెంట్లో కానీ బయట మాట్లాడిన రాహుల్ గాంధీ మాట మేరకు దేశంలో జరుగుతున్న రాజకీయ సమీకరణల తప్పనిసరి పరిస్థితులలో దేశంలో ఎలా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇది ఆహ్వానిస్తానం. తెలంగాణ రోల్ మోడల్. తెలంగాణ దేశంలో జరిగేటువంటి జనాభా లెక్కల్లో కులాలను కూడా లెక్క పెట్టే నిర్ణయం తీసుకున్నదంటే కాంగ్రెస్ పార్టీ గొప్ప.